ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ లక్కీ లక్ష్మి ఛానల్. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాము. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏమనేసి ఈరోజు మీకు చూపిద్దామనేసి అయితే వీడియో తీస్తున్నాను. బాగా ఫన్నీగా ఉంటుంది వీడియో, లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే చూడండి, ఈరోజు అయితే దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్నాం అనేసి అయితే అన్ని ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. మన ఛానల్ లేదు కదా దమ్ బిర్యానీ ఇంతవరకు. చికెన్ తీసుకున్నాము 1 కిలో. దానికి కావాల్సిన వస్తువులు అయితే చూపిస్తాను. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, నేనైతే టమాటో కూడా వేస్తాను దమ్ బిర్యానీకి. తర్వాత ఆనియన్స్, తర్వాత కారము, పసుపు, ధనియా పొడి, అల్లం తెల్లగడ్డ పేస్ట్, తర్వాత బిర్యానీ ఆకు, మసాలాలు, హోల్ గరం మసాలా అంటారు కదా అదనమాట. తర్వాత దానికి కావాల్సింది మెయిన్ నెయ్యి, ఇంకా ఫుడ్ కలర్స్. ఇదైతే కనిపిస్తుందో లేదో, గ్రీన్, ఇదైతే ఎల్లో, ఇదైతే రెడ్. కొంచెం పాలు వేసి మిక్స్ చేసి పెట్టాను అనమాట. ఇప్పుడైతే ఇది ఆనియన్ ఫ్రై చేసుకోవాలన్నమాట, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఎర్రగా వచ్చేంత వరకు. బియ్యం అయితే కడిగేసి పెట్టుకున్నాను, బాస్మతి రైస్ ఇదిగోండి, కడిగేసి అయితే నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత పెరుగు కూడా కావాలి. ఇప్పుడు స్టవ్ పైన చేసే ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే స్టవ్ పైన నూనె పెట్టుకోవాలి. దీనిపైన బియ్యం ఉడికేదానికి ఎసరు అయితే పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, రైస్లోకి అయితే మనకు రైస్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. సరిపోతుంది. కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇవి ఉన్నాయి కదా హోల్ గరం మసాలా, ఇవైతే వేసేసుకోవాలి దాంట్లోకి. ఇంకా కొద్దిగా షాజీరా అన్నమాట. తర్వాత లెమన్ అయితే ఒక హాఫ్ పిండుకోవాలి. ఈ లెమన్ ఎందుకంటే మనకు కొంచెం రైస్ పలుకులుగా వస్తుంది, కొంచెం టేస్ట్ పెరుగుతుంది అనమాట. అది కొంచెం వేడి అవ్వాలి అనమాట, బాగా ఎసురు కాగాలి. ఇక్కడ కూడా ఆయిల్ అయితే పెట్టేసాను, ఇది కూడా బాగా వేడి అవ్వాలి. ఇప్పుడైతే చికెన్ మ్యారినేట్ చేసుకునేదానికి ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకున్నాం కదా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, తర్వాత టమాటో, తర్వాత ఆనియన్స్. దీంట్లోకి ఇప్పుడు మనకు దమ్ ఇచ్చేదానికి ఏమేమి సరిపోతాయో అవన్నీ వేసుకోవాలన్నమాట. కొద్దిగా ధనియా పొడి, తర్వాత కొద్దిగా అయితే పసుపు, ఇంకా కొద్దిగా చిల్లీ పౌడరు. దీనికంటూ క్వాంటిటీ ఏం లేదండి, ఎవరికి కావాల్సినంత వాళ్ళు వేసుకోవచ్చు అనమాట. మనము రైస్లోకి అయితే ఇందాక సాల్ట్ అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి గ్రేవీకి అనమాట లైట్గానే పడుతుంది సాల్ట్, సరిపోయేంత వేసుకున్నాము.
ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది అనమాట. ఇప్పుడైతే ఆనియన్ వేసుకున్నాము. మనం మ్యాగ్నేట్ చేసి కొంచెం పెట్టుకుంటాం కాబట్టి చికెన్ అది అంతలోపు అయితే ఇది ఆయిల్ ఫ్రై అయితే అయిపోతుంది. కొద్దిగా అయితే అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నాము. ఇదిగోండి కొద్దిగా అయితే గరం మసాలా వేసుకున్నాము. ఇప్పుడు పెరుగు, అయితే బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇది ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇలా ఉంది. ఒక అరగంట సేపు పక్కన అయితే పెట్టుకున్నాము. ఇదిగోండి నీళ్ళు అయితే వేడి అవుతున్నాయి కదా. ఇప్పుడైతే నానబెట్టిన రైస్ అయితే వేడి చేసుకున్నాము. ఇదిగోండి 70% అయితే రైస్ అయితే ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడైతే దీంతో ఏం పని లేదు, ఉడకనిద్దాము. ఇదిగోండి అయితే ఫ్రై అవుతున్నాయి అన్నమాట. కొద్దిగా అయితే ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కూడా, అదైతే వేసుకున్నాం దీంట్లోకి. ఇదిగోండి ఇది ఆయిల్ అయితే ఆనియన్ ఫ్రై చేసాం కదా, అదే వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు 1/2 అవర్ అయితే ఇదైతే మ్యాగ్నేట్ అయితే చేసేసాను. ఇప్పుడు బాగా కలుపుకునేసి దీన్ని స్టవ్ ఎక్కిచ్చేయడమే. ఇప్పుడు ఇదిగోండి స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాం. ఇది లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అయితే బాగా ఉడకాలన్నమాట. ఇప్పుడు దీనికి మూత అయితే వేసుకొని బాగా అయితే ఉడికించుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే ఇంతవరకు వచ్చిందనమాట. ఒక 20 నిమిషాలు అయితే బాగా ఉడికించుకోవాలి. ఇలాగా ముక్క అంతా మెత్తబడాలన్నమాట. చూడండి ఇలాగ రావాలి. మెత్తబడితే జ్యూసీగా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు రైస్ అయితే 70% అయితే ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు ఇది వడగట్టుకోవాలి. చూడండి ఇలా లేయర్ వేసుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ వచ్చినా పర్లేదు ఫ్రెండ్స్, ఏం కాదు. మనం ఫుల్గా అయితే ఉడికివ్వలేదు కదా, దానివల్ల. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు సిమ్లోనే ఉండాలన్నమాట స్టవ్ అయితే. ఇది దమ్ వేస్తుంటాం కదా, అదైతే సిమ్లోనే ఉండాలి.
ఈ గున్నాం కంటే గున్నాం అంటారు, దబరా అంటారు. ఈ గున్నాం కంటే కొంచెం వెడల్పాటి పాత్ర అయితే దమ్ బిర్యానీ బాగుంటుంది. మా ఇంట్లో అయితే ఆ పాత్ర లేదు, తీసుకోవాలి ఒకటి. ఇదిగోండి, ఇప్పుడైతే దీనిపైన మనం డెకరేషన్ అయితే చేసుకున్నాము. రైన్ ఆనియను, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. మా ఇంట్లో పచ్చిమిర్చి లవర్స్ ఎక్కువ కాబట్టి పచ్చిమిర్చి అయితే వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా అయితే గీ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. తర్వాత ఫుడ్ కలర్స్ అన్నమాట. ఈడొక చుక్క, ఈడొక చుక్క, ఈడొక చుక్క. తర్వాత ఇది రెడ్ కలర్. తర్వాత ఎల్లో. స్మెల్ అయితే అదిరిపోతుంది అన్నమాట. ఇప్పుడైతే దీన్ని క్లోజ్ చేసుకున్నాము. మూత వేసేసి లో ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes దమ్ అయితే ఇచ్చేయాలన్నమాట. చూడండి, మంట అయితే స్లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. చిన్నగా దమ్ అయితేనే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడైతే దమ్ అయితే ఇచ్చేసాము. కొంతమంది ఏమంటే ఫ్రెండ్స్, మీకు తెలియాల్సింది చెప్తున్నాను అన్నమాట. కొంతమంది చపాతీ పిండి అదైతే కలిపేసి రౌండ్కి అయితే ఇట్లా పట్టించేస్తారు. టైట్గా పట్టించేసి ముస్లిం స్టైల్ భలే ఉంటుంది ఫ్రెండ్స్ దమ్ బిర్యానీ అయితే. నాకైతే అలీ గారి వైఫ్ జుబేద్ అలీ గారు అయితే ఉన్నారు కదా, ఆవిడ చేసే వంటలు అయితే చాలా ఇష్టము. బిర్యానీలో వాళ్ళు బాగా చేస్తారు. ముస్లిం స్టైల్ అంటే నాకు భలే ఇష్టము. బాగా టేస్టీగా చేస్తారన్నమాట. నాకు వచ్చినంతగా నేను చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎక్కువ మనం అయితే రెస్టారెంట్లో అదంతా నాకైతే బయట బిర్యానీలు అయితే నచ్చవు. ఇంట్లో ఇలా చేసుకునే తింటాను ఎప్పుడైనా కూడా. ఓకే ఫ్రెండ్స్, ఒక 10 minutes అయితే ఇది మా ఆవిరి ఇచ్చి ఒక 10 minutes అయితే దమ్ అయితే ఇచ్చేద్దాము. ఇచ్చేసిన తర్వాత లాస్ట్ అది ఎలా వచ్చింది ఏంటని అయితే తినేసి అయితే చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట. వా, స్మెల్కే అదిరిపోతుంది స్మెల్ అయితే. చూద్దాము ఇప్పుడు దింపేసి. చూడండి, ఇలాగా పుసగా రావాలి రైస్ అయితే. ఇప్పుడు దీన్ని టాస్క్ అన్నమాట నాకు. దాంట్లోకి అయితే వేసేయాలి. దీన్ని ఎలా వేయాలో చూడండి ఎంత బాగా వచ్చిందో మన దమ్ బిర్యానీ అయితే. ముక్కలన్నీ బాగా వేగిపోతాయి అన్నమాట. ఇంకా దీంట్లో ఉంది ముక్కలు, అది కూడా అయితే వేసుకున్నాం. చూడండి, వేడిగా కాలిపోతుంది అన్నమాట. కాలిపోతూనే తినాలి దీన్ని. చూడండి, రైస్ అయితే పలుకులుగా వచ్చిందనమాట. చూడండి,
అంత బాగా వచ్చింది రైస్. ఓకే ఫ్రెండ్స్, మన దమ్ బిర్యానీ అయితే వేడి వేడి పొగలు కక్కే దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వరకు అయితే చూసారు కదా దమ్ బిర్యానీ ఇంట్లోనే అంత ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఉంటా మరి. బాయ్ బాయ్.